ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా కొత్త వాళ్ళు ఫస్ట్ టైం? థ్యాంక్ యూ అండి. ఒకసారి వాళ్ళు గట్టిగా చెప్పండి కొడదాం. ఈరోజు మీ టైం ఎండ్ ఆఫ్ ద సెమినార్ కొత్త వాళ్ళకి మీ అందరికీ రాబోయేటువంటి జవాబు ఏంటంటే, వెస్టీజ్ బిజినెస్ మాత్రమే మన లైఫ్లో నెల మారితే ఇన్కమ్ పెరిగేటువంటి ఆపర్చునిటీ. నెల దాటుతూ మీ ఇన్కమ్ నెల నెల పెరగాలంటే అది ఓన్లీ వెస్టీజ్ బిజినెస్. ఇక్కడ మాట్లాడిన లీడర్స్ చాలా మంది చూసి అర్థమైంది, అవునా? ఈ ఇన్కమ్ పెరగడానికి ఇంత పెద్ద అసోసియేషన్ మీకు సపోర్ట్ చేస్తుంది. బయట ప్రపంచంలో మనం చేసే పనికి ఎవడు సపోర్ట్ చేయడం, పెరిగే ఇన్కమ్కి ఎవడు వస్తాడు మన దగ్గరికి? వస్తారా? సలహాలు ఇస్తారు, ఇది కూడా చేయొద్దు, ఖాళీగా ఉందని. నిజమా? రైట్. అండ్ నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను, ఎస్పెషల్లీ మీ అందరిని చూసిన తర్వాత మోటివేషన్ ఆల్రెడీ లీడర్స్ ఇచ్చేశారు. కొత్త వాళ్ళకి ఎస్పెషల్లీ నేను చెప్పాలనుకునే విషయం ఏమంటే, ఆల్రెడీ ఇక్కడ నేను ఒక 3 సంవత్సరాల క్రితం నేను వెళ్ళి బిజినెస్ చెప్పి అప్పుడు నాకు నో చెప్పి మళ్ళీ తిప్పి ఇదే మీటింగ్ వచ్చి కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు నాకు తెలుసు కొంతమంది ఈరోజు నన్ను పలకరించారు కూడా, సార్ అప్పుడు మీరు నాకు వెస్టీజ్ చెప్పారు సార్ అని. ఆ రోజు ఏంటంటే ఈ రోజు స్టేజ్ మీద ఉండేవాళ్ళు, ఆ రోజు వెళ్ళలేదు కాబట్టి కుర్చీలో ఉన్నారు. రైట్. కొత్త వాళ్ళకి ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, కావలిలో మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు, లీడర్స్ అందరూ స్టార్ట్ చేసినప్పుడు సోప్ గురించి చెప్తే, పేస్ట్ గురించి చెప్తే, సోప్ పేస్ట్ షాంపూనా ఈ వ్యాపారమా, నీకు పని లేదు నాకు పని లేదా, ఇట్లాంటి చాలా క్వశ్చన్స్ మేము విన్నాం. ఆ క్వశ్చన్స్ అన్ని పక్కన పెట్టాం. ఎవరైతే లీడర్షిప్ ఈ ముందు కుర్చీలో కూర్చున్నారో వాళ్ళ మోటివేషన్ మాత్రం తీసుకొని ముందడుగేసాం. ఇప్పుడు మీకు చెప్తున్నాను కొత్త వాళ్ళకి ఎస్పెషల్లీ, ఈరోజు మీరు తీసుకోవాల్సిన డెసిషన్, మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వాళ్ళ దగ్గర కూర్చొని పూర్తిగా వెస్టీజ్ గురించి తెలుసుకోండి. ఇక్కడ మీకు ఓన్లీ మోటివేషన్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ పూర్తిగా రాలా. అసలు ప్లాన్ ఏంటి, ఎందుకు వీళ్ళందరికీ డబ్బులు వస్తున్నాయి, నేనేం చేయాలి నాకు ఆ డబ్బులు రావాలంటే అనేది మీరు అడిగారంటే, కమింగ్ రాబోయే 3-4 నెలలు 5 నెలల సెమినార్స్లో మీ ఇన్కమ్స్ ఇక్కడ చెప్పడానికి మీరు రెడీ అవుతారు. ఇది పాయింట్ 1. ఓకే. పాయింట్ 2 కొత్త వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత, అబ్బా ఇదంతా ఏంలే, మనం వెళ్ళాడైతుందిలే, మనం ఎడ చూస్తాంలే, ఇప్పుడు డబ్బులు అవసరం ఉందా మనకి, ఇప్పుడు ఎన్ని ఎవరు చెప్తారులే, ఇవన్నీ ఇన్నేం లేదు, మా ఇంటి పక్కన వదిలేశాడు, మా పై ఇంట్లో వదిలేశాడు, మా బాబాయ్ వదిలేశాడు, మా చిన్నాయన వదిలేశాడు, మా నాయన అయితే పొద్దునే వదిలేశాడు, ఇలాంటి మైండ్ సెట్లో కొంతమంది ఉంటారు. బికాస్ స్టార్టింగ్లో మేము కూడా మీలాగే ఉన్నాం. ఫస్ట్లో మేము కూడా ఎదుర్కొంటూ చేసామంటే చేయలేక, మాకు చెప్పినప్పుడు కూడా మేము చెప్పినాం కథలు, ఓ నాయన ఎన్ని చూడలేదురా బాబు అని. ఫైనల్గా చేసాం. కొత్త వాళ్ళకి చెప్పేది ఏమంటే, కావలి బిజినెస్ ఒకప్పుడు ఫ్రీగా చెప్తామంటే ఉడిలా కూడా ఆయన వెస్టీజ్ రాలేదు, బయటికి పంపించే అన్న రోజులు. ఈరోజు ఇదే వెస్టీజ్ గురించి తెలుసుకోవడానికి 30 రూపాయల టికెట్. బాగుందా లేదా? కొత్త వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు ఆధార్ కార్డు ఇచ్చి మిమ్మల్ని పిలిచిన వాళ్ళ దగ్గర మీరు ఈ బిజినెస్ ఏంటో తెలుసుకోకపోతే మళ్ళీ 2 నెలలకైనా 3 నెలలకైనా 4 నెలలకైనా 50 రూపాయల టికెట్ తీసుకొని వచ్చి మళ్ళీ కూర్చొని వినాల్సి వస్తుంది. అది బెస్టా, ఇప్పుడే బిజినెస్ తీసుకొని నేర్చుకొని 5-6 నెలల్లో మీ ఇన్కమ్ వల్ల మీ లైఫ్ మార్చుకొని ఇంకొంతమందికి లైఫ్ ఇవ్వడం మంచిదా? ఏది బాగుంటుంది? ఆప్షన్ 1 or 2? ఎస్. సో మార్పు మాత్రమే సక్సెస్కి నాంది. ఎవరైతే మారుతారో వాళ్ళు మాత్రమే విజయం సాధిస్తారు. మారని వాడు ఎప్పుడు కూడా ఎక్కడ చరిత్రలో పైకి వచ్చిందే లేదు. ఉందా? ఎవరి స్టోరీ అయినా చూడండి, ఎనీ ఫెయిల్యూర్, పొలిటికల్ ఫెయిల్యూర్, ఫైనాన్షియల్ ఫెయిల్యూర్, ఎడ్యుకేషన్ ఫెయిల్యూర్, ఎవరన్నా చూడండి, మార్పు చెందనివాడు ఫెయిల్ అవుతాడు, మార్పు చెందినవాడు మాత్రమే సక్సెస్ అవుతాడు. ఎంతమంది సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు? అందరికి ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వాల్యుబుల్ టైం. కావలిలో వీఆర్ రన్నింగ్ అవర్ ఓన్ డిఎల్సిపి. వెరీ హ్యాపీ టు అనౌన్స్, 3 నెలల క్రితం మనం ఓడిసిసిలో ఉండే ఆన్లైన్ సర్వీస్ చేశాము. 3 నెలల తర్వాత మనకి జిఎస్టీ రావడం జరిగింది. అంటే లాస్ట్ జూన్ 2 వెస్టీజ్ బర్త్డే రోజు మన కావలిలో డిఎల్సిపి ఓపెన్ అవడం జరిగింది. ఈ రోజు మీరు ప్రొడక్ట్స్ తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన కావల్లో మనకు చాలా అందుబాటులో కావలి వెస్టీజ్ ఆఫీస్ ఉంది. అన్ని ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి. మీరు ఈ ప్రొడక్ట్స్ ఎలా వాడుకోవాలి, ఎలా మీరు కస్టమర్స్కి చెప్పాలనే దానికోసం దానికి సంబంధించిన నాలెడ్జ్ ట్రైనింగ్స్ ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాం మేము. రైట్. సో ప్రొడక్ట్ అవేర్నెస్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇన్స్పిరేషన్ మీటింగ్స్ లీడర్షిప్లో జరుగుతుంది. ఉన్నది ఒకటి, మీ లైఫ్ కోసం మీరు ఎస్ అనుకుంటారా, నో అనుకుంటారా? ఎవరి కోసం ఇది? మీ లైఫ్ కోసం. కొత్త వాళ్ళకి ఎస్పెషల్లీ మీకోసం మీరు ఎస్ అనుకుంటారా, నో అనుకుంటారా? 2 మీ చేతిలోనే ఉన్నాయి. ఈరోజు లైవ్ ఎగ్జాంపుల్, నేను 3 సంవత్సరాల క్రితం వెంటబడినా, నా ఫోన్ ఎత్తలేదు, ఇప్పుడు చెడు కూర్చొని ఉన్నాడు. 3 ఏళ్ల తర్వాత కూడా రావాల్సిందే, ఆప్షనే లేదు.
అదేదో ఇప్పుడే వస్తే మంచిది నా సలహా, రైట్? సో అందరినీ మంచి మంచి సక్సెస్లో చూడాలనుకుంటున్నాము. ఈ స్టేజ్ డైమండ్స్, క్రౌన్స్, యూసిటీస్తో ఫుల్ అవ్వాలని కావాలిలో కోరుకుంటున్నాము. అందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్, విష్ యూ వెల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, సూపర్ స్పీచ్.